గత ప్రభుత్వ వైఫల్యం వల్లనే బుడమేరకు గండ్లు పడ్డాయని సీఎం చంద్రబాబు అన్నారు. గండ్లు పూడ్చే పనులు వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. ప్రకాశం బ్యారేజ్ ను కూడా మరింత వరద తట్టుకునేలా పునరుద్ధరిస్తామని వెల్లడించారు. విజయవాడ వరద విధ్వంసంపై కేంద్రానికి నివేదిక పంపిస్తామని చెప్పారు. 2019లో 5 వర్కులు బుడమేరు కోసం రిపేర్లు రెక్టిఫికేషన్ శాంక్షన్ చేస్తే క్యాన్సిల్ చేసి 3 బ్రీచెస్ పడితే అవి కూడా పూడ్చకుండా చేయడం. ఒక పక్క ఇది ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ ఇక్కడ రావడం, ఒక పక్కన కృష్ణానదిలో పెద్ద వర్షాలు రావడం, దానివల్ల పెద్ద డివాస్టేషన్ జరిగింది. ఇప్పటికే ఒక టెక్నికల్ టీం కూడా వచ్చారు, వాళ్ళు కూడా అనలైజ్ చేస్తున్నారు. వీలైతే ప్రకాశం బ్యారేజ్ 15 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని డిశ్చార్జ్ చేసే విధంగా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన బండ్స్ కూడా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా జరిగిన నష్టమంతా వారికి చెప్పాం. ఒక పక్కన ఇది చేస్తూనే విజయవాడ టౌన్ మొత్తం అతలాకుతలమైపోయే పరిస్థితి వచ్చింది. అన్ని ఇండ్లలోకి నీళ్లు వచ్చాయి. బట్టలు కూడా లేకుండా ఏవైతే కట్టు బట్టలు ఉన్నాయో ఆవిడతోనే ఉండే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన వాళ్ళ ఇంట్లో ఉండే అన్ని వస్తువులు, మామూలుగా గ్యాస్ కనెక్షన్ కానీ, కుక్కర్ కానీ, లేకుంటే ఫ్రిడ్జ్ కానీ, టీవీ ఏది మిగిలే పరిస్థితి లేదు. వాళ్ళకుండే వాహనాలు కూడా ఒక స్కూటరో కారో లేకపోతే ఇంకోటి ఉంటే అవి కూడా దెబ్బతిన్నాయి. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాం. కేంద్రానికి రిపోర్టులు పంపిస్తున్నాం. ఈరోజు బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఆర్మీ కూడా వస్తున్నారు. వాళ్ళు కూడా 8 గంటలకు వచ్చి మనం చేసే ఎఫర్ట్స్కి వారి యొక్క బెస్ట్ ప్రాక్టీసెస్ కానీ బెటర్ ఎక్విప్మెంట్తో వస్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేయాలనో అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. విజయవాడలో వరద ప్రభావం వల్ల నష్టపోయిన ప్రజలందరికీ కేంద్రం అండగా ఉంటుందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన ద్వారా సహాయం అందజేస్తామని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఎల్లప్పుడూ సపోర్టుగా ఉంటుందని చెప్పారు. ప్రజలు అధైర్యపడొద్దని సూచించారు. नुकसान हुआ है, राज्य सरकार पूरी संवेदनशीलता के साथ काम कर रही है। मैं प्रधानमंत्री जी के निर्देश पर आया हूं। केंद्र सरकार ने भी हर संभव सहयोग किया है, मदद की है और आगे भी क्षति के आकलन के बाद पिछली सरकार ने कई गलतियां की, जैसे फसल बीमा योजना के प्रीमियम को पिछली सरकार ने जमा ही नहीं किया, इसलिए प्रधानमंत्री फसल बीमा योजना का लाभ किसानों को नहीं मिला। लेकिन अब ये सरकार, बाबू की सरकार, एनडीए की सरकार फसल बीमा योजना के प्रीमियम से लेके जो औपचारिकताएं बाकी वो भी पूरा करेगी। तो हम क्षति के आकलन करके फसल बीमा योजना का लाभ भी मिले और जो बाकी नुकसान हुआ है उसका आकलन करने के बाद जो केंद्रीय टीम आई है वो भी आकलन करेगी और आंध्र प्रदेश की सरकार के साथ मिलकर अभी भी हम काम कर रहे हैं और मिलकर जनता को राहत देने में कोई कसर नहीं छोड़ेंगे।